ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. ఆచార్య రీత్యా వృశ్చిక రాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశివారు బయటికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు. ఈ మానసికంగా వీరు నలిగిపోవడానికి కారణం ఈ రకమైన సమస్యలతో కష్టాలతో వారు కృంగిపోతున్నారు. వీరి లైఫ్ సెటిల్మెంట్ ఎప్పుడు అనే పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఈ వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వృశ్చిక రాశివారు ప్రజాభిమానాన్ని ప్రజాకర్షణను కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరి జీవితంలో చెప్పుకోలేని బాధలను అనుభవిస్తున్నారు. మానసికంగా నలిగిపోతూ ఉంటారు. వీరు కృంగిపోవడానికి అనేక రకాల సమస్యలు వీరిని చుట్టుముడుతూ ఉంటాయి. ఎందుకంటే వృశ్చిక రాశి వారి జీవితాన్ని గనుక పరిశీలించినట్లయితే వీరు బాల్యంలోనే అతి గారాబంగా పెంచబడతారని చెప్పుకోవాలి. అంటే తల్లిదండ్రులు వీరిని అతి గారాబం చేసేవారుగా ఉంటారు. ముఖ్యంగా వృశ్చిక రాశి జాతకులు తల్లిదండ్రుల ప్రేమను బాల్యంలో అధికంగా పొందుతారు. బాల్యం నుండి తల్లిదండ్రుల ప్రేమను పొందడంతో జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా కానీ దానిని తట్టుకోవడం వీరి తరం కాదనే చెప్పుకోవాలి. అలాగే వీరి జీవితంలో సుఖాలు సంతోషాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీన్ని చూసి వార్వలేక నరదృష్టి నరఘోష అనేది వీరిపైన అధికంగా ఉంటుంది. అంటే వీరి జీవితం సాఫీగా సాగిపోవడంతో వీరి యొక్క జీవితంలో వీరు అతి గారాబంగా పెరగడంతో వీరి తల్లిదండ్రులు వీరిని అమితంగా ప్రేమించడంతో అందరి యొక్క దృష్టి వీరికి నరదృష్టిగా మారుతుంది. సూయతో అలాగే వీరి మీద కుళ్ళుతో చాలా మంది యొక్క దృష్టి వీరిపైనే పడుతుంది. కాబట్టి వీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే వీరు ముఖ్యంగా ప్రజాకర్షణను ప్రజాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశివారు మంచి నేర్పరితనం మంచి తెలివితేటలను కలిగి ఉండి అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. అయినప్పటికీ కూడా వారి జీవితంలో అనేక రకాల సమస్యలు వారిని బాధ పెడుతూనే ఉంటాయి. అంటే వీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. అనేక విజయాలను సాధిస్తారు. కానీ మానసికంగా ప్రశాంతత అనేది ఉండదు. కుటుంబంలో కలతలు మనస్పర్ధలు ముఖ్యంగా జీవిత భాగస్వామితో కూడా విభేదాలు అలాగే మీ సంతానం మీ మాట వినకపోవడం ఇటువంటి పరిస్థితులను వీరు ఎదుర్కోవలసి ఉంటుంది. డబ్బుకు కొదవలేనప్పటికీ కూడా మానసికంగా ఎన్నో రకాల సమస్యలు వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ విధంగా వీరి జీవితంలో అనేక రకాలుగా వీరు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. బయటికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తూ ఉంటారు. అంటే చూడడానికి బయటవారికి అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అదృష్టవంతులుగా బయటవారికి కనిపిస్తారు. కానీ లోపల అనేక రకాల సమస్యలతో వీరు బాధపడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ప్రశాంతత లేకపోవడం ఇటువంటి సమస్యలు వీరిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వృశ్చిక రాశివారు డబ్బులను అధికంగా ఖర్చు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరు ఈ విధంగా డబ్బులను ఖర్చు చేయడం వల్ల వీరి జీవితంలో ఎంత సంపాదించినా కానీ వృద్ధిలోకి రాలేకపోతారు. కాబట్టి ఈ అలవాటు కారణంగా ఎన్నో లాభాలను కూడా పోగొట్టుకుంటారు. కాబట్టి వృశ్చిక రాశివారు ఎప్పుడూ డబ్బును పొదుపు చేసినా కానీ దాన్ని స్థిరాస్తిలోకి మార్చుకుంటేనే మంచిది. లేకపోతే మాత్రం మీరు ఎన్నో రకాల అశుభ ఫలితాలనైతే చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి అదృష్టం అనేది ఎక్కువగా యవ్వన ప్రాయంలో కలిసి వస్తుంది. కాకపోతే బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. అంటే ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించే మనస్తత్వం వీరికి ఉంటుంది. వీరి జీవితంలో నిందలు ఆరోపణలు కూడా వీరిని ఎంతగానో బాధిస్తాయి అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశికి చెందిన వారికి శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులు అందరూ ఒకేసారి ఒకటిగా మారతారు. అంటే వీరికి ఎక్కడెక్కడ ఎవరెవరు శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు అంతా కూడా ఒకేసారి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకంగా మారతారు. వీరిపై కుట్రలు పన్నుతారు.
వీరి జీవితంలో అనేక రకాల బాధలను, అనేక రకాల సమస్యలను సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. విధంగా వైరి వర్గం వారు ఒకటై వీరిని జీవితంలో అనేక రకాల సమస్యల్లో నెట్టివేసే పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ వృశ్చిక రాశి వారు తమ సొంత మనుష్యులకు దూరమయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు మాత్రం వీరికి బాగా కలిసి వస్తాయి. కానీ దీనికోసం అధికంగా శ్రమ పడాల్సిన అవసరం కూడా వస్తుంది. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని మానసికంగా ఎంతగానో కృంగదీస్తాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఉన్న మరొక గుణం ఏమిటంటే పరోపకార బుద్ధి. అయితే ఎవరికన్నా సరే ప్రతిఫలం ఆశించకుండా ఎంత పడితే అంత సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎవరికి పడితే వారికి సహాయం చెయ్యడం వల్ల వారు ఇబ్బందుల్లో పడే పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయి. కొన్నిసార్లు అవమానాలు కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మర్చిపోలేకపోతారు. ఈ విధంగా పాత పద్ధతులను మర్చిపోలేకపోవడం వల్ల వీరి కుటుంబ సభ్యులే వీరిని అపార్థం చేసుకునే పరిస్థితులు కూడా వీరి జీవితంలో చాలా సందర్భాల్లో ఉంటాయి. అలాగే వీరిలో ఉన్నటువంటి మరొక గుణం ఏమిటి అంటే గనుక కోపం చాలా త్వరగా వస్తుంది. కానీ వీరి కోపం మూలంగా సొంత వారినే దూరం చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే మనోచాంచల్యం కూడా అధికంగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. ఈ విధంగా మాట మీద నిలబడే తత్వం లేనందువలన వీరి యొక్క సన్నిహితులు, వీరి యొక్క ఆత్మీయులు, వీరి కుటుంబ సభ్యులే చాలా సందర్భాల్లో వీరిని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఎంత సంపాదించినా కానీ ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి స్థిరాస్తిలోకి మార్చుకుంటే చాలా మంచిది. ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో శుక్రమౌఢ్యమి కాలంలో జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది. లేకపోతే మాత్రం వీరు ఊహించని అపజయాలను ఎదుర్కోవలసి రావచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు మానసికంగా కృంగిపోయే పరిస్థితులు కూడా అత్యధికంగా ఉంటాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా మీరు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటారు. కొంతమందికి ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి మధ్యలోనే ఆగిపోతాయి. ఈ విధంగా కూడా మీరు మానసికంగా కృంగిపోతారు. అలాగే మీ యొక్క పిల్లల వల్ల కూడా మీరు వారి ప్రవర్తన వల్ల విసిగిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వారు వారి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నం చేసినా కానీ కెరియర్కి సంబంధించి అవకాశాలు పొందలేకపోతారు. అటువంటి గడ్డు దినాలను కూడా వీరి జీవితంలో చాలా రోజుల పాటు నెట్టుకొని రావాల్సి వస్తుంది. చెప్పుకోలేని కష్టాలు, చెప్పుకోలేని బాధలు వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో చాలా ఉంటాయి. అయితే వృశ్చిక రాశి వారు వారి జీవితంలో ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఎప్పుడూ కూడా కొన్ని పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఆ పుణ్యకర్మ ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. పక్షులకు, జంతువులకు నీటిని, ఆహారాన్ని అందించాలి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి. అలాగే ముఖ్యంగా ఎవరి నుండి ఎప్పుడూ కూడా ఏ వస్తువును కూడా ఉచితంగా స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీరు ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. మీరు ఉచితంగా దేనినైనా తీసుకుంటే గనుక దానికి డబల్గా మీరు కోల్పోవలసి వస్తుంది. అలాగే వృశ్చిక రాశికి చెందిన పురుషులు మహిళలను ఎప్పుడూ గౌరవించాలి. వారితో దురుసుగా మాట్లాడకూడదు. దేవునిపై, అలాగే పూజలపై మరియు ఇతర ఆచారాలపై పూర్తి విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి. అలాగే మీ అత్తామామల ఇంటి నుండి వెండి వస్తువులను తీసుకుని రావడం మీకు అదృష్టాన్ని ఇస్తుంది. వెండితో పాటు ఇత్తడి వస్తువులను కూడా తీసుకుని రావచ్చు. ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజు ఇంటిలో గోమూత్రాన్ని చల్లుకోండి. మీకున్న ప్రతికూల అంశాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవాన్ని ఆరాధిస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.